ఒకప్పుడు విస్తారమైన ఎడారి మధ్యలో కీమో అనే ఒక ఒడలైన జీవించేది. కీమో ఇతర ఒడలతో పోలిస్తే భిన్నంగా ఉండేది. దాని మిత్రులు శాండ్స్ మీద నడుస్తూ సరళంగా పాఠాలు మోసే జీవితం ఎంజాయ్ చేసేవారు. కానీ కీమో ఒక కలతో అన్యంగా ఉండేది. దానికి ఎగరాలని ఆరాటం ఉండేది. ప్రతి సాయంత్రం సూర్యుడు గోచరించి మబ్బు కాంతులు పడేటప్పుడు కీమో ఆకాశంలో పక్షులను గమనిస్తూ తలుపు తీసుకుంటూ ఆకాశంలో ఎగరడానికి ఎలా అనిపిస్తుందో అనే దృశ్యాన్ని ఊహించేవాడు. ఒకరోజు ఎడారి మధ్య నడుస్తున్నప్పుడు కీమో ఒక జ్ఞానం ఉన్న ఒరల అనే ఒక ఒప్పుని కలిశాడు. ఒర్ల ఎన్నో సంవత్సరాలు జీవించే ఎడారి అంతటా ప్రతి జంతువులను చూసింది. ఆమె కీమోలో ఒక ప్రత్యేకత ఉన్నట్లు భావించింది. ఎందుకింత బాధపడుతున్నావు కీమో అని ఒర్ల అడిగింది. కీమో తలుపు తీసుకొని నేను పక్షుల్లాగా ఎగరాలని కోరుకుంటున్నాను. ఆకాశంలో ఎగిరి ప్రపంచాన్ని చూడాలని కలలు కనడం అని చెప్పాడు. ఒర్ల ఆలోచించి కొంచెం సమయం తీసుకొని నీవు పక్షుల్లా ఎగరలేవు, కానీ నేను మార్గం చూపించగలను అని చెప్పింది. ఎప్పుడూ అంగుళాల స్థలంలో గొప్ప నిజాలు లభిస్తాయి. ఆమె కీమోను ఎడారి నుండి ఒక కొండపై చేర్చింది. అక్కడ నిలబడి కీమో ఆహ్లాదంగా చూస్తూ అక్కడ లభించిన దృశ్యం చూశాడు. దూరంగా పురుగుల్లాగా ఇక్కడ సముద్రపు ప్రకాశం అద్భుతంగా మెరిసేలా కనిపించింది. ఆకాశంలో నక్షత్రాలు మెరిసేవి. ఇప్పుడు చూసావా అని ఒర్ల అడిగింది. కీమో నవ్వుతూ అంగీకరించాడు. ఇక ఎగరాలని అవసరం లేదు అని అతను భావించాడు. నేను ఎడారిని మరింత తెలుసుకోగలగానని కోరుకున్నాను. ఆ రోజు నుండి కీమో ఎగరాలని కలలు కనడం మానేశాడు. అతను ఎడారిని గమనించడం, అక్కడే ఉండే జీవుల పట్ల ప్రేమతో జీవించడం, ఒక ప్రయాణంలో భాగం అవ్వడం అందరితో పంచుకున్నాడు. అతనికి రెక్కలు లేకపోయినా అతనిలో వినోదం, క్షమత, అడ్వెంచర్తో సమయం గడిపే శక్తి ఉండేది. ఇలా కీమో ఎడారి యొక్క ఆనందంగా మారాడు. ఎందుకంటే అతను ఎగరలేని పోకడాలు కాదు, తన పాదాల మీద ప్రయాణం ఓ అందమైన మరియు గొప్ప జర్నీ అయ్యింది.